టూరిజం హబ్ గా మారనున్న రుషికొండ భవనాలు. టూరిజం కి మళ్లీ ఊపిరిపోయనున్న కూటమి సర్కార్. జగన్ డ్రీమ్ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ రెడీ. తాజ్ నుంచి లీలా వరకు అందరి కన్ను ఆ ప్యాలెస్ మీదే. త్వరలో వాడుకలోనికి రానున్న రుషికొండ ప్యాలెస్. గత ప్రభుత్వ హయంలో అత్యంత రహస్యంగా 100 కోట్ల ప్రజాధనంతో నిర్మితమైన విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. చుట్టూ పరదాలు కట్టి ఎవరికంటా పడకుండా నిర్మించిన ఆ విలాసవంతమైన భవనాల భవితవ్యంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ఒకప్పుడు పర్యాటకులతో కలకలలాడిన రుషికొండ గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఒక రహస్య కోటగా మారిపోయింది. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కళ్ళు చెదిరే విలాసవంతమైన భవనాలను ఇక్కడ నిర్మించారు. రాజధాని తరలింపులో భాగంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని అప్పట్లో ప్రచారం జరిగినా ఆ విషయంపై ప్రభుత్వ పెద్దలు మాత్రం పెదవి విప్పలేదు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆ ప్యాలెస్ తలుపులు తెరుచుకున్నాయి. పరదాల మాటను దాగిన ఆ రాజభోగాల లోపల దృశ్యాలు చూసి రాష్ట్ర ప్రజానికం ఒక్కసారిగా అవాక్కయింది. నిజానికి రుషికొండ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏపీ టూరిజం. అప్పట్లో అక్కడ ఉన్న రిసార్ట్స్ ద్వారా పర్యాటక శాఖకు ఏడాదికి ఏకంగా 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఆదాయం పోగా ఈ భారీ ప్యాలెస్ల నిర్వహణ కోసమే నెలకు అక్షరాల 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ప్రజాధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ ఖజానాకు సిరులు కురిపించిన ప్రాంతం కాస్త ఇప్పుడు నిర్వహణ భారంతో గుదిబండగా మారిందని ప్రభుత్వమే బాధపడే స్థాయికి వచ్చింది. ఈ కళ్ళు చెదిరే కట్టడాలను ఏం చేయాలి, ఎలా వినియోగించుకోవాలి అన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పలుమార్లు భేటీ అయిన సబ్ కమిటీ తాజాగా 5వ భేటీ మంగళవారం జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు పయ్యావుల కేశవ్, డోలా, శ్రీ బాల వీరాంజనేయ స్వామి వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సమావేశంలో తుది నిర్ణయానికి వచ్చింది. భవనాలను ఉపయోగంలోకి తెచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయని, ఈ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేసి అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్ పైన 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్ల భూమి ఉందని, మొత్తంగా 4800 చదరపు మీటర్ల భూమిని వినియోగంలోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవనాల నిర్వహణ కోసం తాజ్, లీలా, అట్మాస్ఫియర్ కోర్ లాంటి అంతర్జాతీయ హోటల్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఇన్నాళ్లు సామాన్యుడికి దరిదాపుల్లో లేకుండా ఉన్న ఈ ప్యాలెస్లను త్వరలోనే సాధారణ ప్రజల సందర్శనకు కూడా అనుమతించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎన్నో రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ రుషికొండ భవనాలు రాబోయే రోజుల్లో స్టార్ హోటల్స్ గా మారతాయా, లేక పర్యాటక కేంద్రాలుగా రూపాంతరం చెందుతాయా అనేది కేబినెట్ సబ్ కమిటీ నివేదికతో తేలిపోనుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.